వెల్కమ్ టు ఐ న్యూస్. టాలీవుడ్ లో కమీడియన్ గా కోట్లాది అభిమానులను సంపాదించిన సునీల్ పుష్పలో మాత్రం భయంకరమైన విలన్ మంగళం శ్రీనుగా ప్రేక్షకులని షాక్ కి గురిచేశాడు. ఆ పాత్ర కోసం దర్శకుడు సుకుమార్ తనకు పెట్టిన కఠినమైన రూల్స్ ని తాజాగా సునీల్ బయటపెట్టాడు. లుక్ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు ఒక్కో విషయంలోనూ సుకుమార్ ఎంత డీటెయిల్డ్ గా పనిచేశాడో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పుష్ప ది రైస్ సినిమాలో మంగళం శ్రీను పాత్ర ప్రేక్షకులపై ఎంతటి ప్రభావం చూపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఎక్కువగా కామెడీ పాత్రలో కనిపించిన సునీల్ ఈ సినిమాలో మాత్రం రా అండ్ డ్రగడ్ విలన్ గా పూర్తిగా మారిపోయాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సునీల్ ఆ పాత్ర కోసం దర్శకుడు సుకుమార్ తనకు కొన్ని కఠినమైన నియమాలు పెట్టారని తెలిపాడు. ముఖ్యంగా మంగళం శ్రీను పాత్రలో సహజత్వం కనిపించాలంటే తన నడక, మాట్లాడే తీరు, చూపులు, శరీర భాష అన్ని పూర్తిగా మారాలని సుకుమార్ చెప్పారని వెల్లడించాడు. అంతేకాదు పాత్ర కోసం ప్రత్యేకంగా బట్టతల లుక్ ట్రై చేయించారని, గోల్డ్ చైన్లు, సిల్క్ షర్ట్, డార్క్ స్కిన్ టోన్ తో ఒక రియల్ స్మగ్లింగ్ డాన్ లా కనిపించేలా మేకోవర్ డిజైన్ చేశారని సునీల్ చెప్పాడు. ఆ లుక్ ప్రేక్షకుల్లో భయాన్ని కలిగించేలా ఉండాలని సుకుమార్ ప్రత్యేకంగా ప్లాన్ చేశారని తెలిపారు. సినిమాలో మంగళం శ్రీను పాత్ర మొదటి పార్ట్లో కీలక విలన్ గా నిలిచింది. ఆ పాత్రలో సునీల్ నటనకు ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకుల నుంచి కూడా భారీ ప్రశంసలు వచ్చాయి. చాలా మంది ఇది సునీల్ కెరియర్ లో బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటూ కామెంట్ చేశారు. ఇక పుష్ప 2 ది రూల్ తర్వాత కూడా మంగళం శ్రీను పాత్రపై సోషల్ మీడియాలో భారీ చర్చ నడిచింది. అభిమానులు ఆ పాత్రను ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ మేమ్స్ డిస్కషన్స్ చేస్తూనే ఉన్నాయి. సుకుమార్ తన పాత్రల విషయంలో ఎంత పర్ఫెక్షన్ కోరుకుంటాడో మంగళం శ్రీను క్యారెక్టర్ మరోసారి నిరూపించిందని సినీ అభిమానులు చెప్తున్నారు.